వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన నివేదన అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి మరియు అస్తోత్ర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తొలి ఏకాదశికి మన వైదిక సంప్రదాయంలో విశేషమైన స్థానం ఉంది. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాలకడిలో ఈ ఏకాదశిలో పవలిస్తాడని, ఈ తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యొక్క స్వామిని సేవించి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు రవికుమార్ ఆచార్యులు తెలిపారు. వచ్చే భక్తులకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా దీనినే మనం తొలి ఏకాదశి అని కూడా వ్యవహరిస్తుంటాము. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను ప్రాతకాలంలోనే నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన నివేదన అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి మరియు అష్టోత్తర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తొలి ఏకాదశికి మన వైదిక సంప్రదాయంలో విశేషమైన స్థానం ఉంది. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాలకడిలో ఈ ఏకాదశి నాడు పవలిస్తాడని, అలా పవలించిన విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశికి మరలా ఉద్ధానం అంటే వెలుగు తెచ్చుకుంటారని దాన్ని ఉద్ధాన ఏకాదశిని వ్యవహరిస్తుంటారు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా వైదిక సంప్రదాయంలో ఉన్న వారంతా కూడా చాతుర్మాస దీక్షా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంటారు. ఈ ఏకాదశికి మన సంప్రదాయంలో విశేషమైన స్థానం ఉంది. ఇలాంటి రోజు ఈ వైకుంఠ తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యొక్క స్వామిని సేవించి స్వామివారి యొక్క విష్ణాలయంలో స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. దానికి అనుగుణంగా ఈరోజు మన ఆలయంలో కూడా తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయాన్ని విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆలయ అధికారులు వారికి అందరికీ కూడా తగిన సౌకర్యాలు ఏర్పాటు జరిగింది. అంతేకాక ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా విశేషమైన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మరియు జంగారెడ్డిగూడెం శ్రీ తిదండి శ్రీమన్నారాయణ రామానుజనగిరి స్వామివారి యొక్క సేవా సంస్థ వికాస్ తరంగిణి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి గారి మానికల రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో వారికి భక్తులకు తగిన ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారు. వారందరికీ కూడా ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ.